శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన మంత్రి మండలి సమావేశం. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్. నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతల భేటీ. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ. జగ్గైపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి సత్యకుమార్. పలు జిల్లాల్లో ఇప్పటి వరకు 160 డయేరియా కేసులు నమోదయ్యాయని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ 4000కు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ లక్ష్యాలు, ప్రాధాన్య అంశాల గురించి మంత్రులకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త బడ్జెట్ తయారీలో ప్రధాన అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు వచ్చే 5 ఏళ్లలో అనుసరించవలసిన కార్యాచరణపై మంత్రులకు దిశానిర్దేశం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. జూలై నెలాఖరుకల్లా ఓటన్ అకౌంట్ బడ్జెట్ స్థానంలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందున అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్లో చేర్చవలసిన అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను ప్రజలకు తెలిపేలా శ్వేతపత్రాల విడుదలపై కీలక నిర్ణయం తీసుకునేలా అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై శాఖాధిపతులకు దిశానిర్దేశం చేయడంతో పాటు వచ్చే 100 రోజుల్లో అమలు చేయవలసిన కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యాలు నిర్దేశించనున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించేందుకు సినీ నిర్మాతలు సిద్ధమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్ తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించేందుకు సినీ నిర్మాతలు సిద్ధమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్ తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర్ ప్రసాద్ తో పాటు అశ్విని దత్, చిన్నబాబు, నవీన్ రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డివివి దానిలు పవన్ కళ్యాణ్ ను కలవనున్నారు. కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి నిర్మాతలు అభినందనలు తెలుపనున్నారు. గత ప్రభుత్వంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ ధరల వెసులుబాటు, థియేటర్ల సమస్యలపై పవన్ తో చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తాగునీరు కలుషితమై డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను మంత్రి పరామర్శించారు. పలు జిల్లాలో ఇప్పటి వరకు 160 డయేరియా కేసులు నమోదు అయ్యాయని మంత్రి తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తాగునీరు కలుషితమై డయేరియా కేసులు వెలుగు చూస్తున్నాయని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను సత్యకుమార్ పరామర్శించారు. కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలోని 23 గ్రామాల పరిధిలో ఇప్పటి వరకు 160 డయేరియా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. జగ్గైపేటలో 58 కేసులు నమోదు అవగా వాటిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మిగిలిన వారందరికీ రిఫరల్ హాస్పిటల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. జగ్గయ్యపేట మండలంలోని షేర్ మహమ్మద్పేట, మక్కపేట గ్రామాల్లో తాగునీరు కలుషితం వల్లే డయేరియా కేసులు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. గత పాలకులు 10వ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి నిర్వహణ అధ్వానంగా మార్చారని సత్యకుమార్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 గ్రామాల్లో తాగునీటి పరీక్షలు చేయగా 217 గ్రామాల్లో నీరు కలుషితమైనట్లుగా గుర్తించామని అన్నారు. ఈ విషయం గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో చర్చించామన్నారు. వర్షాకాల సీజన్లో ప్రజలు వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా ఆయన వెల్లడించారు. మంత్రి వెంట జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్, తాతయ్య వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు, పలువురు వైద్య అధికారులు వెళ్లారు. రాష్ట్రంలో డయేరియా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మన కాకినాడ జిల్లాలో, గుంటూరులో, ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో కూడా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. జగ్గైపేటలో 58 కేసులు రిపోర్ట్ అవుతే వాటిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇతరులు ఆసుపత్రిలో ఉన్నారు, కొన్ని రెఫరల్ హాస్పిటల్ కూడా వెళ్ళున్నారు. అయితే తీవ్రమైన విరోచనాలు, వాంతులతో హాస్పిటల్కి వచ్చిన ప్రజలకి సరైన వైద్యం లభిస్తూ ఉంది. వాళ్ళ ఆరోగ్యం కుదుటపడింది, మెరుగైంది. అయితే వీటికి ప్రధాన కారణాలను చూస్తుంటే ఈ జగ్గైపేటకు సంబంధించి ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తూ ఉంది.
చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి జిల్లాల్లో డిఎంఎన్హెచ్ఓ దాకా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రివ్యూ సమావేశం తర్వాత కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించి చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఏఎన్ఎంల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా ప్రజలకు నేను కూడా మనవి చేస్తున్నది ఏంటంటే ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నీటిని బాగా మరిగించి చల్లారిన తర్వాత తాగడం మంచిదని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. అవగాహన అదే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా ఆరోగ్య శాఖ నుంచి ప్రతి బుధవారం ఎక్కడి నుంచే ఈ నీటి సోర్స్ ఉంటుందో గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ బయాలజికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ పైప్ లైన్లు కలుషిత నీరు పైప్ లైన్లో చేయడం వల్ల లీకేజీల కారణంగా ఆ లీకేజీలు ప్లగ్ చేయడం కారణంగా జరుగుతున్న విషయాన్ని మన రివ్యూ సమావేశంలో చర్చించడం, దానికి అనుగుణంగా వెంటనే ఒక ఇమ్మీడియట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధంగా, అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా దీని మీద చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. దాని అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అయితే ప్రజల ఆరోగ్యం మా ప్రాథమిక బాధ్యత. ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఈ ప్రజాప్రభుత్వం బాధ్యత. తీసుకోవాల్సిన ప్రతి చర్యల్ని తీసుకుంటాం, ముందస్తు చర్యలను తీసుకుంటాం. ఎక్కడ ఏ రిపోర్ట్ అయినా కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రాథమిక బాధ్యతగా ప్రజాప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత చేపట్టేందుకు ఆదివారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన సీట్లో కూర్చున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో 18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ, రీసెర్చ్ సంస్థలను ఏర్పాటు చేసే ఫైల్పై రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖల మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తొలి సంతకాన్ని చేశారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లుగా తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటుపాట్లు ఆంధ్రప్రదేశ్లో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది నిరుపేద క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు చేపడతామని అన్నారు. క్రీడల పరంగా రాష్ట్రంలోని పేద విద్యార్థులను ప్రోత్సహిస్తామని వారు హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేను రవాణా, క్రీడా, అలాగే యువజన సర్వీసుల మంత్రిగా బాధ్యత తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మా రాయచోటి ప్రజలు నా మీద పెట్టిన నమ్మకంతో శాసనసభకు పంపించారో ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ, అలాగే ఈ రాష్ట్ర మంత్రివర్గంలో గౌరవప్రదమైన 3 శాఖలు కేటాయించిన మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా, వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా. భద్రతాపరమైన, యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు, అలాగే రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళామూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళామూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. నేను గత 2 రోజుల నుంచి చెప్తున్నా, మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజులకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు దొల్లింటే అవన్నీ సమీక్షించుకొని
రాబోయే ఒక నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకు వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వంతో జరిగిన అవినీతిని వెలుగుతీస్తాం అనడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ స్వాగతించారు. రేపు జరిగే మొదటి కేబినెట్ భేటీలో గత ప్రభుత్వానికి సహకారం అందించిన అధికారులపై కూడా చర్యలు తీసుకునే విధంగా చర్చ జరగాలి నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం భవానీపురంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక సంఘం కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నారని, గత ప్రభుత్వం అణచివేయాలని చూస్తుందని, ఐఏఎస్లు ఇంకా దిగజారిపోయి ప్రవర్తించడం ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. తనపై ఏం కేసు పెట్టారో చెప్పకుండా తనతో పాటు తన కుటుంబాన్ని వేధించారని, తన భార్య మెడలో నల్లపూసల గొలుసు కూడా తీయించారని, తన ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులను పెట్టారని, తన ఇంటికి సీల్ వేసి తన కుటుంబాన్ని అవస్థలకు గురి చేశారని చెప్పారు. తన కుటుంబాన్ని పీడించిన పోలీసు అధికారులు రావి సురేష్ రెడ్డి, భాస్కర్ రావులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ను కలవనీయకుండా తనను బెదిరించారని, చంద్రబాబు నాయుడును కలిసిన తర్వాత తన డ్రైవర్ను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని తెలిపారు. కేవలం తనపై కక్షపూరితంగా వైసీపీ ప్రభుత్వ నాయకులు దుశ్చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కడపలో సమావేశం ఎన్నికల కోడ్గా జరపడం, మేమేదో 500 మంది వస్తారనుకుంటే 2500 మందితో ఆనాడు కడప సభ దద్దరిల్లిపోవడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితిలో అక్కడ మమ్మల్ని అడ్డుకోవడానికి వచ్చినటువంటి ఎన్నికల నిర్వహణాధికారులు కూడా వెనక్కి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ మధుసూదన్ రిటర్నింగ్ ఆఫీసర్ డిసిగ్నేటివ్ తన అధికార పరిధికి మించి మా జిల్లా ప్రెసిడెంట్ నోటీస్ ఇస్తే, నేను చట్టం గురించి మాట్లాడితే ఆయన పొరపాటైన సూర్యాని గారు నేను విత్డ్రా చేసుకుంటాను, మీ సమావేశం మీరు చెప్పుకోమని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. సో వీటన్నిటి మీద ఇది నా మీద వ్యక్తిగతంగా అంశంగా దయచేసి సమాజం ప్రభుత్వం చూడొద్దని నేను కోరుకుంటా ఉన్నా. ఇది ఏదో తప్పు చేసి పాల్పోయేటువంటి అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేశారు. దర్శన అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం అమ్మవారి దర్శనార్థం దుర్గగుడికి విచ్చేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అనంతరం వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో రామారావు అమ్మవారి ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. దర్శన అనంతరం నీరబ్ కుమార్ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాన్ని మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో రామారావు వారికి అమ్మవారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉంటుందని, మహిళలకు అన్యాయం జరిగితే తగిన విధంగా చర్యలు ఉంటాయని మరోసారి రుజువైందని టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు షేక్ ఆశా స్పష్టం చేశారు. బాపట్ల వద్ద జరిగిన మహిళా అత్యాచారం, హత్య ఘటనను 36 గంటల్లోనే ఛేదించి నిందితులను పట్టుకున్నారని తెలిపారు. ఈ విషయమై గణపతిరావు రోడ్లోని ఫతువుల్లా కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, మహిళలపై జరిగిన అత్యాచారాలకు గాని, హత్యలకు గాని అప్పటి ప్రభుత్వం స్పందించలేదని, వాటి మీద కూడా రాజకీయాలు చేశారని షేక్ ఆశా తెలిపారు. బాపట్ల అత్యాచార ఘటనలో నిందితులు గంజాయి మత్తులో ఉన్నట్లుగా గుర్తించారని, ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆమె ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హోంమంత్రి వంగల్పూడి అనిత క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారని, 36 గంటల నిందితులను పట్టుకున్నారని, బాధితులకు ప్రభుత్వం తరపున 10 లక్షల నష్టపరిహారాన్ని కూడా చెల్లించారని ఆమె వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు పూర్తిగా రక్షణ ఉంటుందని తెలిపారు.
రాష్ట్రంలో గంజాయి తాగే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు సుభిక్షమైన శాంతియుతమైన పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని వివరించారు. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 10 రోజులు కూడా అవ్వలేదు. దురదృష్టం శాతం ఏంటంటే నిన్న ఒక 36 గంటల క్రితం ఒక మహిళ ఆ చెట్ల పొదలో బయటికి వెళ్తే ముగ్గురు ఆ అమ్మాయికి హత్యాచారం చేసి చంపడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలో గంజాయి మొక్కలు చాలామంది ఉన్నారు. గంజాయి సప్లై చేసిన ప్రభుత్వం, డ్రగ్స్కు సప్లై చేసిన ప్రభుత్వం ఆ గంజాయి నుంచి వీళ్ళకి ఇంకా బయటికి తీయాలంటే 4-5 రోజులు పట్టింది. అట్లాంటిది ఆ నిషాలో ఉండి ఆ మహిళకి మరి ఈ ముగ్గురు కలిసి హత్యాచారం చేసి చంపడం జరిగింది. తెలిసిన విత్ సెకండ్లో మరి వంగలపూడి అనిత గారు రాష్ట్ర హోంమంత్రి అయిన తర్వాత వెంటనే ఆ అమ్మాయికి అరగంటలోనే వాళ్ళ కుటుంబానికి స్పందించి బాబు గారు ఒకటిగా మీరు వెంటనే వెళ్ళిపోవాలి అక్కడికని చెప్పగానే ఆమె వెళ్ళటం జరిగింది. 48 గంటల్లో పట్టుకోండి అంటే పోలీస్ యంత్రాంగం నిజంగా 36 గంటల నిందితుల్ని పట్టుకొని శిక్ష చేశారు. మరి తెలుగుదేశం గవర్నమెంట్లో ఎక్కడ ఆడపిల్లకి జరిగినా, ఎక్కడ ముసలికి ఏం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందిస్తారు. ఏ రకంగా స్పందించారో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా చూస్తున్నారు. మరి ఇట్లాంటి గంజాయి వాళ్ళకి, ఇట్లాంటి బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి, ఇట్లాంటి డ్రగ్స్ ఉన్న వాళ్ళకి 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వంలో పెంచి పెద్దోళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి తుంచాలంటే కొంచెం సమయం పట్టింది. బాబు గారు వెంటనే వీళ్ళకి కఠినమైన శిక్షమని ఆదేశాలు వేశారు. మరి ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు విత్ సెకండ్లో చెక్ ఇచ్చారు. ఘనత ఏంటంటే తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో బాబు గారు ఎక్కడికి కూడా ఏ ఆడబిడ్డని కూడా, ఏ ఆడపిల్ల కూడా, ఏ మైనర్ బాలిక కూడా అన్యాయం జరిగితే సహించరు. సహించే గవర్నమెంట్ కాదు ఇది. కేంద్రం మరియు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో క్రీడలను ప్రోత్సహిస్తుందని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ పేర్కొన్నారు. డాక్టర్ తరుణ్ కాకాని నేతృత్వంలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ప్రపంచ ఒలింపిక్ దినోత్సవం 2024 సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈవెంట్ ను ఉత్సాహంగా నిర్వహించారు. ఆదివారం దుర్గాఘాట్ వద్ద ఉన్న అమరావతి బోటింగ్ క్లబ్ లో క్రూయిజ్ నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ తరుణ్ కాకాని అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ క్రీడలను, ఆసియా క్రీడలకు రోయింగ్ క్రీడాకారులను పంపారని తెలిపారు. డాక్టర్ తరుణ్ కాకాని నేతృత్వంలోని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అసోసియేషన్ నుండి మరింత మంది క్రీడాకారులు ప్రయోజనం పొందాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రీడా అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ కృషి చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా త్రివేణి కళాశాలలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న రెజ్లింగ్ జాతీయ క్రీడాకారిణి బి నిహారికను, కృష్ణలంక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న రగ్బీ రెజ్లింగ్ రాష్ట్ర క్రీడాకారిణి వి గీతాను, సిద్ధార్థ మహిళా కళాశాలలో ఇంటర్ 1వ సంవత్సరం చదువుతున్న స్టేట్ బాక్సింగ్ ప్లేయర్, నేషనల్ సైక్లింగ్ ప్లేయర్ జాహ్నవిని, ఎస్కేపివి హిందూ హై స్కూల్ 9వ తరగతి చదువుతున్న స్టేట్ మిడ్ బాక్సింగ్ ప్లేయర్ మోహన్ వంశీని ఘనంగా సత్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రారంభమైన మంత్రి మండలి సమావేశం, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్. నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతల భేటీ, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ. జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి సత్యకుమార్, పలు జిల్లాల్లో ఇప్పటి వరకు 160 డయేరియా కేసులు నమోదయ్యాయని వెల్లడి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.